జరాసంధుడి సేనలు మధురను ముట్టడిస్తున్నాయి. మనం సిద్ధంగా ఉండాలి బలరామా. వాడి కోపాగ్నిని మనం ఆర్పేద్దాం. మధురకు రక్షణ కల్పిద్దాం. నిన్ను ఎన్నిసార్లు వధించాలి జరసంధ? ప్రణముంటే పరిగెత్తు. నేను తల వంచను, తిరిగి వస్తాను. నే గర్వం నిన్ను నశనం చేస్తుంది. సిద్ధపదు. రక్షణ కొరకు నిన్ను జీవించి వదిలేస్తున్నాం. మరలరా. ప్రతిసరి యుద్ధం ప్రజలకి కష్టం. శత్రుని చంపదం కాదు, ధర్మని కపడదం ముఖ్యం. నా ప్రజలను రక్షించడానికి నేను మధురను విడిచిపెట్టాలి. ఇది అనివార్యం. ద్వారక నగరం సముద్రం మధ్యలో నిర్మితమైనది. ఇది చాలా సురక్షితమైనది, బలమైనది, భేదించలేనిది. యదు వంశమంతా ద్వారకకు మరిపోయింది. ద్వారక శాంతియుతగా ఉంది అన్నయ్య. ధర్మ స్థాపించబడింది. నిజమే కృష్ణ, మన ప్రయత్నాలు ఫలించాయి. జరాసంధుడికి భవిష్యత్తులో ఒక పాత్ర ఉంది. రాజసూయ యాగం సమయంలో అధర్మం అంతం కావాలి. ఇది భాగవత సత్యం.